తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల అల్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉదయం నుంచి ఆగమోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి గర్భగుడి నుంచి ఉప ఆలయాల వరకు సమగ్రంగా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మూలమూర్తికి ప్రత్యేక వస్త్రం కప్పి ఆలయంలోని దేవతామూర్తులు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుద్ధి చేశారు. శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సంవత్సరంలో 4 సార్లు కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ఉగాది అనివార ఆస్థానం ఇక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ శుద్ధి నిర్వహిస్తామని చెప్పారు. అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ఆలయ శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈ కార్యక్రమం పాల్గొనడం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, అలానే ఉగాదికి ముందు, అలానే ఆనివార ఆస్థానానికి కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన సాంప్రదాయమే, కానీ చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఆఫీసర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ పార్టిసిపేట్ చేసి టెంపుల్ మొత్తాన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆల్వార్ అంటే డివోటీ అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయం అంతా శుద్ధి చేసే కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభమైంది. గర్భాలయంలో మూలమూర్తికి ఆచ్ఛాదనగా వస్త్రాన్ని చుట్టి పైన పురాణాలు, గోడలకు ఉండే మసినంతా తొలగించి పరిమళం అనే పవిత్రమైన ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి గర్భాలయం గోడలకంతా లేపనం చేయడం, ఇతర ఉపాలయాల్లో అంతా కూడా శుద్ధి గావించి ఈ పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేయడం ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆలయం అంతా శుద్ధి చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా వజ్రాభరణాలతో అలంకరణ జరపబడి ఉన్నది. ఉగాది ఆస్థానం రోజున ప్రాతకాల ఆరాధనలు పూర్తి అయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. వారికి విశేషంగా వజ్రాది ఆభరణాలతో అలంకరణ జరిపి పంచముఖాల కొలువు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మూలవర్లకి సమర్పి